నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ్. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, అలాగే 11 ప్రపంచ అవార్డుల గ్రహీత డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు ఒక పురుషుడు తన మగతనాన్ని నిర్ధారించడానికి మీ దగ్గరికి టెస్టులకి వచ్చినప్పుడు ఆ టెస్టులు ఏ విధంగా చేస్తారు సార్? మంచి ప్రశ్న అమ్మా. ఇది ఎందుకు అవసరం అవుతుంది అంటే, ఎవరైనా మ్యారేజ్ అయిన తర్వాత భార్య తరఫు నుంచి కొన్ని కంప్లైంట్స్ వస్తాయి. ఇతను పార్టిసిపేట్ చేయట్లేదని, ఇంట్రెస్ట్గా లేడని, లేక సాటిస్ఫై కావట్లేదని, ఇతను మొగతనమే లేదని, ఇలా వచ్చినప్పుడు ఆమె తల్లిదండ్రులకు చెప్పింది అనుకోండి, వాళ్ళు ఒక్కసారిగా అగ్గి మీద గుగ్గిలం అవుతారు. ఈమె ఏం చెప్పిందో మరి వాళ్ళు ఏమైనా తెలియదు, కానీ ఒక్కసారిగా అది పెట్రోల్ బంక్ తగలబెట్టినట్టు అవుతుంది. అబ్బాయి మీద విపరీతమైనటువంటి వైలెన్స్, సైకలాజికల్ కానీ ఫిజికల్ కానీ జరగచ్చు. ఎందుకంటే పెళ్లి చేసాము, నువ్వు మగవాడు అనుకుని చేసాము, నువ్వు మా జీవితం నాశనం చేసావు, మా అమ్మాయిని మోసం చేసావు, నువ్వు వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోవాలా, మా డబ్బులని మాకు ఇచ్చేసేయాలా, దాని నష్టపరిహారం ఎంత ఇవ్వాలి, ఇవన్నీ వస్తుంటాయండి. అదేంటండి, మీరు పార్టిసిపేట్ చేయకపోతే వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, లేక అంతకుమించి 3 months కూడా కొన్నిసార్లు పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ న్యూ, దే ఆర్ ఆల్ న్యూ పార్ట్నర్స్. వాళ్ళకు కూడా పెద్ద అపారమైన అనుభవంతో పెళ్లి చేసుకోరండి. పెళ్లి చేసుకున్న తర్వాత నేర్చుకుంటారు, అంతే తప్పితే ముందే అన్నీ నేర్చుకుని పెళ్లికి రారు. ఆ విషయం మర్చిపోతారు పేరెంట్స్. పెళ్ళైన తర్వాత పార్టిసిపేట్ చేయలేదండి, వారం రోజులు అయిపోయింది, తను లాభం లేదండి అని. 3 months వరకు చేయకపోయినా ఏం కాదంటే, అదేంటి అట్లా మాట్లాడు, 3 months వరకు చేయరా, మరి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే, ఒక్కొక్కళ్ళ అండర్స్టాండింగ్ కానీ, ఇంటర్పర్సనల్ రిలేషన్ కానీ, వాళ్ళ మధ్యలో ర్యాపో కానీ డెవలప్ కావడానికి టైం పడుతుంది. ఓకే, కొంతమంది స్ట్రైట్ అవే చేయొచ్చు, కొంతమంది లేట్ అవ్వచ్చు. తప్పితే అతను మొగతనం లేదని మీరు ఎట్లా డిసైడ్ చేశారు మేము అడుగుతాం. అంటే మా అమ్మాయి చెప్పేసిందని, మీ అమ్మాయికి ఎంత నాలెడ్జ్ ఉందని, పురుషుడు యొక్క పొటెన్సీ గురించి ఏమేమి నాలెడ్జ్ స్టెప్స్ తెలుసని అలా ఒక ఇంప్రెషన్ ఇచ్చేసింది. ఆమె కూడా ఒక చిన్నపిల్లే, 18 to 25 years మధ్యలో ఉంటుంది. ఆమెకి ఏమి నాలెడ్జ్ ఉంటుంది ఒక పొటెన్సీ మీద కానీ, ఒక పురుషుడు యొక్క కెపాసిటీ మీద కానీ. కాబట్టి ఆమె కొంత ఇమెచ్యూరిటీతో కానీ, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో ఆమె ఏదో చెప్పింది అనుకోండి, దాన్ని చూసి మీరు ఇంతవరకు హైపర్ ఎగ్జైట్ అవ్వడం ఏంటి? సార్ ఇలా ఉంది ప్రాబ్లం అని చెప్పండి, దీన్ని ట్రీట్ చేయమని చెప్పండి, దట్స్ ఇట్. అంతకుమించి మీరు గొడవలు పడిపోయి మా కళ్ళ ముందే భార్య భర్తని చంప మీద కొట్టేసి, మా కన్సల్టెంట్ వాళ్ళిద్దరు కొట్టేసుకొని 2 పార్టీలు మేము విడదీస్తుంది ఇదంతా చూస్తుంటే, అంత ఇంపల్సివ్గా, అంత ఎమర్జెన్సీగా పురుషుడిని బ్లేమ్ చేసేసి అతన్ని పంపించేసి, అతని వల్ల నష్టం జరిగింది, మోసం జరిగింది, కుట్రైంది, ఇలాంటివన్నీ తప్పుడు మాటలు. ఏ పురుషుడైనా సరే ఒక 2-3 months పని చేయలేకపోవచ్చు, డ్యూ టు మెనీ రీజన్స్. అంతేగాని అతను మోతం లేదని కాదు. అంటే మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు అంటే, అప్పుడు చెప్తాం. దాన్ని పొటెన్సీ టెస్ట్లు అంటారు. ఒక పురుషుడు వైవాహిక జీవితానికి అనువుగా ఉన్నాడా లేదా, అతనికి ఆ సామర్థ్యం ఉందా లేదా అని తెలుసుకునేటువంటి నిర్దిష్టమైన పరీక్షలు ఉన్నాయి. తద్వారా అవన్నీ అతను పాస్ అయ్యాడు అనుకోండి, అంటే అతను మోతనం ఉంది, పార్టిసిపేట్ చేయగలడు. కానీ ఇప్పుడు ఉన్న సందర్భంలో ఇంతవరకు చేయలేదు, భవిష్యత్తులో చేసే అవకాశం మేము ఇస్తాం. అంతా బాగుంటే కొరతలు నేను వాటి ట్రీట్ చేసి కూడా చేస్తాం. అంతేగాని మీరు డిసైడ్ చేసేసుకొని ఇతను లాభం లేదని చెప్పేసి డైవర్స్కి వెళ్ళిపోయి జడ్జి గారి దగ్గర వెళ్ళారనుకుందాం. ఆరు కూడా ఏం చెప్తున్నారు, ఈ మధ్య ఆండ్రాయిడ్ చాలా డెవలప్ అయిందండి, ఓకే, ఒట్టిగా అమ్మాయి చెప్పిన దాని బేసిస్ మీద మేము డైవర్స్ గ్రాంట్ చేయలేం, ఆమె ఇతను పరీక్షలు చేయించుకోవాలి ఫస్ట్, స్పెషలిస్టులు చేస్తారు. స్టెప్ బై 1, 2, 3, 4 అని చేసి దాని ఫైనల్ ఇంప్రెషన్ ఏంటి, ఈ క్యాన్ బి ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ నాట్. ఒకటి, పొటెన్సీ తక్కువ ఉంటే ఇంప్రూవ్ అవుతాడా లేదా, అసలు ఎందుకు పనికిరాడని వాళ్ళు రాస్తే అప్పుడు డైవర్స్ ఇస్తాను. అలాంటి సందర్భాలు లేవు. ఏ ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఎనీ సమస్య అప్పుడు పొటెన్షియల్ ఏ స్టెప్లో అతను ఫెయిల్ అయినా సరే మేము క్లియర్ చేయగలం. సో జడ్జి గారు డైవర్స్ ఇచ్చే అవకాశాలు తక్కువ, బేస్డ్ ఆన్ హర్ వర్షన్. అమ్మాయి వర్షన్ వినేసి డైవర్స్ ఇవ్వడం మానేశారు. ఓకే, అమ్మాయి ఏమైనా చెప్పొచ్చు, అమ్మాయి కావాలని కూడా చెప్పొచ్చు, అంత బాగున్న పురుషుని కూడా బ్లేమ్ చేసి పంపించవచ్చు. కానీ అతను కూడా డిఫెన్స్ ఏంటి అంటే, అతని మీద టెస్ట్లు చేయండి, అతని కెపాసిటీ ఉందా లేదా. మేము మా ఇష్టం వచ్చినట్టు మేము టెస్ట్ చేయడం లేదు. అందులో 1, 2, 3, 4 స్టెప్స్ ఉన్నాయి, దాని ఆబ్జెక్టివ్గా రిపోర్ట్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ ప్రకారం ఇన్ఫరెన్స్ వస్తుంది, ఆ కన్క్లూజన్ ప్రకారం మేము ఒపీనియన్ ఇస్తాం. ఓకే, అది తీసుకొని జడ్జి గారు అచ్చా ఇలా ఉంది ఇలా ఉందని చెప్తుంటారు. సో ఆ పొటెన్సీ టెస్ట్లు ఏంటి అనేది చూద్దాం. చాలామంది పోలీస్ కేసు అయినాక, ఎఫ్ఐఆర్ బుక్ అయినాక మా దగ్గరకు వస్తుంది, ఇతని పొటెన్సీని ఎస్టాబ్లిష్ చేయండి. ఎందుకంటే కోర్టు నుంచి మాకు ఇట్లా డైరెక్షన్ వచ్చిందని. ఫస్ట్ థింగ్ ఫిజికల్ ఎగ్జామినేషన్, పురుషుడిగా ఉన్నాడా, హైట్ వెయిట్ ఎలా ఉంది, బాడీ కాంటూర్ ఎలా ఉంది, ఫేషియల్ హెయిర్ ఉందా, ఛాతి మీద హెయిర్ ఉందా, మిగతా భాగాలు ఎలా ఉంది, అతని పెల్విస్ ఎలా ఉంది. జనరల్ స్త్రీలకైతే బాటమ్ హెవీ, పురుషులకైతే స్ట్రైట్ లైన్ ఉంటారు. హెయిర్ కూడా ఒక రీజనా సార్? హెయిర్ ఎస్, ఛాతి మీద హెయిర్ లేడీస్కి ఉండదు. ఛాతి మీద ఫేషియల్ హెయిర్, మీసాల గడ్డాలు ఉండాలి. మీసాల గడ్డాలు లేకపోతే నీటి శవనాన్ని ఉండాలి కదా అసలు. హెయిర్ లేని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మగతనం కానీ తక్కువ ఉంటే, మగ హార్మోన్స్ తక్కువ ఉంటే ఫేషియల్ హెయిర్ లేకపోవచ్చు.
ఓకే. పురుష లక్షణాలు అవే కదండి. ఇప్పుడు అబ్బాయిని చూసి అబ్బాయిని ఎలా అనుకుంటున్నాం అంటే అతను ఫేషియల్ హెయిర్ ఉంది, అతను స్ట్రైట్ లైన్ బాగున్నాడు, నడక బాగుంది, అతను ఛాతి ఎలా ఉంది, పెల్విస్ ఎలా ఉంది, బాడీ ఫ్యాట్ పట్టున్నాడా, ఓకే. బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉందా, మగ హార్మోన్స్ తగ్గినాయి అనుకోండి అతను మొత్తం మీసాలుగడ్డ లేకుండా ఉంటాడు, స్త్రీలాగా కొంతవరకు గైనిక మ్యాస్టి అంటాం, చిన్న సైజు బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, పొట్ట ఉండొచ్చు, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, పెల్విస్ లావుగా ఉండొచ్చు, నడుము పెద్దదిగా ఉండొచ్చు, ఫేస్ అసలు హెయిర్ లేకుండా ఉండొచ్చు, వాయిస్ కూడా మగవాళ్ళలాగా రాకపోవచ్చు, కొంత అటు ఇటుగా ఉంటుంది. సో ఇవన్నీ బయట నుంచి వచ్చే లక్షణాలు. టెస్టిస్ ఉన్నాయా లేదా, ఆర్గాన్ ఉందా లేదా, ఆర్గాన్ సైజ్ రీజనబుల్ ఓకే ఉందా, పర్ఫార్మెన్స్కి పనికి వస్తుందా, మరి చిన్నదిగా ఉంటే మైక్రోపీనిస్ అంటాం. అవన్నీ చూస్తాం. టెస్టిస్ నార్మల్ సైజా కాదా, ఆర్గాన్ యొక్క మెజర్మెంట్స్ ఏంటి, దానిలో ఉన్న బ్లడ్ ఫ్లో ప్యాటర్న్ ఏంటి, ఇవి చూస్తాం. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఈ ఎక్స్టర్నల్ జెనిటేలియా బాగున్నాయి అనుకుందాం. బాగుంటే నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్ ఎందుకంటే మగ హార్మోన్స్, స్త్రీలలో స్త్రీ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి, పురుషుల్లో పురుష హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రతిదానికి ఒక రేంజ్ ఉంది. పురుషుల్లో టెస్టోస్టెరాన్ ఎంత ఉండాలి, 241 నుంచి 827 ఉండాలనుకోండి. ఇతను ఎంతలో ఉన్నాడు, 600 ఉన్నాడా, 140లో ఉన్నాడా, అంతకు తక్కువ ఉన్నాడా, ఆ రేంజ్ చూస్తాం. అతను బేసిక్ రేంజ్ ఎంత ఉంది, తక్కువ ఉంది అనుకోండి, దాన్ని హైపోగొనాడిజం అంటాం. హైపోగొనాడిజం అంటే మగతనం ఉంది కానీ తక్కువగా ఉంది. అలా ఒక టెస్ట్ కాదు, టెస్టోస్టెరాన్, డైహైడ్రో టెస్టోస్టెరాన్, ప్రోలాక్టిన్, FSH, LH, డైహైడ్రో ఎపి ఆండోస్టెరోడిన్ సల్ఫేట్, ఇలా అనేక టెస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పురుషుల్లో ఉండే పురుష లక్షణాలను ఎస్టాబ్లిష్ చేసేటువంటి హార్మోన్స్. బ్రెయిన్ నుంచి కొన్ని వస్తాయి. హైపోథాలమస్ అనేది సెక్స్ సెంటర్, అబ్బాయా అమ్మాయా అని డిసైడ్ చేసి అక్కడి నుంచి వచ్చే హార్మోన్సే. ఆ హార్మోన్స్ కన్నా సమృద్ధిగా ఉంటే, పురుషునికి హార్మోన్స్ ఉంటే పురుషుడిగా ఉంటాడు, పురుష మనస్తత్వం ఉంటుంది, స్త్రీల పట్ల ఆకర్షణ ఉంటుంది. అదే హైపోథాలమస్లో కనుక సెక్స్ ఫీమేల్ లేడీ అనుకోండి, ఫీమేల్ హార్మోన్సే వస్తాయి. ఫీమేల్ హార్మోన్స్, ఫీమేల్స్ బాడీ డిస్ట్రిబ్యూషన్, బాడీ షేప్, ఫీమేల్ థింకింగ్, స్త్రీలకు పురుషుల పట్ల ఆకర్షణ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక హార్మోన్ల యొక్క సంరంభం వల్ల, అలజడి వల్ల జరిగేటువంటి లక్షణాలు. ఇవి నార్మల్ రేంజ్లో ఉందా లేదా చూస్తాం. నార్మల్ రేంజ్ ఉందనుకోండి, అది రాసేస్తాం, మీకు మగ హార్మోన్స్ బాగున్నాయి, ఫిజికల్ అపియరెన్స్ బాగుంది, 2 టెస్టిస్ ఉన్నాయి, పీనల్ ఆర్గాన్ ఓకే. ఆ తర్వాత మరి ఇవన్నీ బయట నుంచి బాగానే ఉన్నాయి, ఎరెక్షన్ వస్తుందా లేదా, అబ్బాయి ఏమో వస్తుంది అంటాడు, అమ్మాయి రావట్లే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా తెలుసుకోవటం, నిజం ఎట్లా తెలుస్తుంది? ప్రతి పురుషుడు కూడా ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్, నాక్టర్నల్ ఎరెక్షన్స్ ఉంటాయి. నిద్రలో ఆ వ్యక్తికి తెలియకుండానే ఎరెక్షన్స్ వస్తాయి. మనం 8 గంటలు నిద్రపోయాం అనుకుందాం, అంటే పురుషుడు అందులో 3 టైమ్స్ ఎరెక్షన్ వస్తుంది, ఆయనకి తెలియకుండానే వస్తుంది. ఎందువల్ల అంటే ఆ రిలాక్స్డ్ మైండ్లో బ్రెయిన్ నుంచి కొన్ని రొమాంటిక్ ఆలోచనలు వచ్చి, రొమాంటిక్ డ్రీమ్స్ వచ్చి, డ్రీమ్స్ యొక్క పర్యవసానంగా ఎరెక్షన్ వస్తుంది. జనరల్గా 12 to అంటే మిడ్ నైట్ 12 to 1 AM మధ్యలో ఒకసారి, 2 to 3 టైం మధ్యలో ఒకసారి, ఎర్లీ మార్నింగ్ 5 to 6 మధ్యలో ఒకసారి, అంటే 2 hours గ్యాప్లో వస్తుంటాయి. వచ్చినప్పుడల్లా ఒక 45 నిమిషాలు అట్లా ఉండొచ్చు. ఫైనల్ ఎరెక్షన్ అయితే మార్నింగ్ వస్తుందో అప్పుడు చాలా పెద్ద ఎరెక్షన్ వచ్చి గబుక్కుని స్ఖలనం అయిపోతుంది. సో మనకు తెలియకుండానే ఎరెక్షన్ రావటం, స్ఖలనం కూడా కావటం. ఉదయం వేసి చూసుకుంటే ఇదేంటి తడిచిపోయింది, ఇదంతా ఏంటి అండర్ గార్మెంట్స్ అని చూస్తే అతను స్ఖలనం అయినట్టు అతను తెలుసుకుంటాడు. ఇవన్నీ నార్మల్ పర్సన్లో జరిగేవే. ఇతనిలో జరుగుతుందా లేదా తెలుసుకోవటం. ఎలా తెలుసుకుంటాం అంటే పీనల్ ఆర్గాన్ చిన్న రింగ్స్ తొడుగుతారు, ఇలా చిన్న రింగ్, ఇటు ఒక రింగ్, ఇటు రింగ్ పెట్టేసి, సెన్సార్ రింగ్స్ అవి పెట్టి ఒక మెషిన్ కనెక్ట్ చేస్తే అవి ఏం చేస్తున్నాయి, మెత్తగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి డయామీటర్ కొలుచుకుంటాయి. అతను నిద్రపోతున్నాడు, కనెక్ట్ చేసి మెషిన్ కనెక్ట్ చేసి నిద్రపోతాడు, అతను ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అతనికి. అతను ఎరెక్షన్ వచ్చినప్పుడు ఈ స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెచ్ అవుతాయి, టైట్గా ఉన్నాయి, మెల్లగా అంగం పెరిగిన కొద్దీ అవి కొంచెం పెద్ద అవుతుంటాయి. పెరిగినటువంటి మెజర్మెంట్ మెషిన్ రికార్డ్ చేస్తుంది. ఎప్పుడు ఎరెక్షన్ వచ్చింది, ఎంతసేపు వచ్చింది, ఎంత స్ట్రాంగ్ వచ్చింది, ఎప్పుడు తగ్గింది, సెకండ్ టైం ఇప్పుడు వచ్చింది, థర్డ్ టైం ఇప్పుడు వచ్చింది. అలా నిద్రలో వచ్చే ఎరెక్షన్స్ కనుక మనం గుర్తించగలిగితే దానికి గ్రాఫిక్ రికార్డింగ్ వస్తుంది. ఉదయం రికార్డింగ్ చేసేస్తాం, దాన్ని ప్రింట్అవుట్ రూపంలో వస్తుంది. 3 రోజులు పెడుతున్నాం, 3 days కంటిన్యూస్గా. ఆర్డినరీ రూమ్లోనే పడుకుంటాడు, మిషన్ కనెక్ట్ చేస్తాం, ఆయన పడుకుంటాడు. ఆ 3 రోజుల రికార్డింగ్ తర్వాత డిసైడ్ చేస్తున్నాం ఏమవుతుంది. ఎరెక్షన్ వస్తే ఇతనిలో ఎరెక్షన్ కెపాసిటీ ఉంది కాబట్టి ఇతనిలో ఆర్గాన్ బాగుంది, హార్మోన్స్ బాగున్నాయి, ఎరెక్షన్ కూడా బాగున్నాయి, ఇతను బ్లేమ్ చేసే అంత అక్కర్లేదు. నెక్స్ట్ మగతనం అంటే కేవలం ఎరెక్షనే కాదు, అతని ద్వారా సంతానం కూడా కలగాలి. సెమెన్ టెస్టింగ్ చేస్తాం. వీర్య పరీక్షలో కణాలు కనుక బాగా ఉత్పత్తి అయింది అనుకోండి, నార్మల్గా 60 million ఉండాలని చెప్తాం. ఆ రేంజ్లో అటు ఇటు ఉన్నా సరే ఇట్స్ ఓకే. కణాలు ఉత్పత్తి ఉంది, సమృద్ధిగా ఉన్నాయి, ప్రెగ్నెన్సీ కలగజేయడానికి మినిమం 15 million చాలు. అంతకన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి,
మొటిలిటీ ఒక 40% చాలు, అంతకంటే ఎక్కువనే అనుకోండి. నార్మల్ మార్ఫాలజీ 4% ఉండాలి, అంతకంటే ఎక్కువనే అనుకోండి. ఆ 7 నార్మల్, అంటే ఇతని ద్వారా సంతానం కలిగే అవకాశం అయితే ఉంది. అసలు ఎరెక్షన్ కంటే స్పర్మ్ ప్రొడక్షనే చాలా కష్టమైన ఫంక్షన్. ఓకే. ఈ 2 ఫంక్షన్లు ఏది కష్టమైంది అంటే ఎరెక్షన్ అనేది సింపుల్గా వచ్చేస్తుంది. స్పర్మ్ ప్రొడక్షన్ ఈజ్ హయ్యర్ ఫంక్షన్. హార్మోన్స్ 50% ఉన్నా సరే ఎరెక్షన్స్ వస్తాయి. స్పర్మ్ ప్రొడక్షన్ చేయాలంటే 90% ఉండాలి. సో ఇఫ్ యూ అండర్స్టాండ్, స్పర్మ్ బాగా తయారైంది అనుకోండి అంటే అతనిలో చాలా వరకు బాగున్నట్టే. ఎరెక్షన్ చూడడానికి ఏమో మనము దీనే రిజీ స్కాన్ టెస్ట్ అంటారు. రిజీ స్కాన్ ఇంతవరకు 3 రోజులు చేస్తా అని చెప్పింది. ఓకే. నాక్టర్నల్ పినైల్ టిమిసెన్స్ అంటే నిద్రలో వచ్చే ఎరెక్షన్స్ యొక్క రికార్డింగ్, అది ఎరెక్షన్ చూపిస్తుంది. సెమెన్ టెస్టింగ్ ఏమో స్పర్మ్ ప్రొడక్షన్ చూపిస్తుంది. టెస్టిస్ సైజు మేము స్కానింగ్ ద్వారా చూసుకున్నాం, అంగం సైజు కూడా మెజర్ చేసుకున్నాం, హార్మోన్స్ రక్తం ద్వారా తెలుసుకున్నాం, ఫిజికల్ ఎగ్జామ్ చేసుకున్నాం. ఈ అన్నిటి తర్వాత ఫైనల్ చార్ట్ ఒకటి వస్తుంది, ఓకేనా కాదా అని. ఎక్కడైనా తక్కువ ఉంది అనుకుందాం, ఏదో ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్ రాలేదు, పెంచడానికి ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఎలా చేసినా 3 monthsలో ఎలాంటి వాడైనా బాగవుతున్నాడు. అసలు టెస్టిసే లేనివాడు, అంగమే లేనివాడు ఏం చేయలేము, ఎందుకంటే దాన్ని మనం ప్రొడ్యూస్ చేయలేము. అవి ఉన్నవాడు కొంత కొరతలో ఉంటే, తక్కువలో ఉంటే దాన్ని ట్రీట్ చేయడానికి మంచి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇంజెక్షన్ కూడా అక్కర్లా, ట్యాబ్లెట్సే. ఈ ట్యాబ్లెట్ డైలీ ఒకటి వేసుకోండి, ఇది లేకపోతే నేను మర్చిపోతాను ట్యాబ్లెట్ అంటే దానికో నెలకో ఇంజెక్షన్ ఉంది మర్చిపోయే వాళ్ళకి, లేకపోతే ట్యాబ్లెట్సే. ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఏమైనా హార్మోన్స్ తక్కువ ఉంటే అవి పెరిగినవి చూసుకోవడానికి 2 weeks తర్వాత మళ్ళీ చూసుకుంటాం. అలా నార్మల్గా చేస్తాం. కాబట్టి జడ్జి గారు ఇంప్రెషన్ చూసి ఇందులో ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఒక ఉన్నా సరే కరెక్టబుల్ అని రాశారు కాబట్టి నో డైవర్స్. ఇప్పుడు అప్పటివరకు అమ్మాయి చేస్తున్న నిందలన్నీ కూడా పటాపంచలైపోవాలి, ఎందుకంటే ఆబ్జెక్టివ్ టెస్టులు ఉన్నాయి. ఒకళ్ళు చేసిన టెస్ట్ లేదు, ఇది బాగలేదు మాకు అనుకుంటే ఇదే టెస్ట్లు ఇంకో చోట కూడా చేయొచ్చు. అనేక మంది ఆండ్రాయిడ్ సర్జన్స్ ఉన్నారు, మంచి నిష్ణాతులు ఉన్నారు. మీకు నచ్చిన చోట మీరు వెళ్ళండి, మళ్ళీ ఒకటి తీసుకోండి ఇంకో ఒపీనియన్ అంటారు తప్పితే ఆ ఇంప్రెషన్ బాగా ఇచ్చినా సరే లేలే మీ అమ్మాయి చెప్పింది కాబట్టి ఇతనికి మొగతం లేదని చెప్పి ఎవ్వరు చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా పురుషుని యొక్క పొటెన్సీ ఉంది అనే దాన్ని డిఫెండ్ చేయడానికి ఉన్నాయి. అతను నార్మల్. సెకండ్, అతన్ని అనవసరంగా ఎవరు హరాస్మెంట్ చేయకుండా కూడా ఉన్నాయి. ఓకే, అంతే కదండి. ఇప్పుడు అతను బాగున్న వ్యక్తిని ఊరంతా వెలివేస్తున్నారు అనుకోండి, ఆత్మహత్య చేసుకుంటాడు. తను ఏ ప్రాబ్లం లేకపోయినా సరే అతను చెప్పే మాట ఎవరు వినరు. ఈ నింద వచ్చిన తర్వాత పురుషుడి మాట ఎవరు వినరు. ప్రతి ఒక్కడు తోలనాడేవాడే ఉంటాడు, బ్లేమ్ చేస్తూనేవాడే ఉంటాడు. ఆ దాంట్లో కూడా వాళ్ళు డిప్రెషన్ గురవుతారు. ఆ డిప్రెషన్ గురవుతే కూడా ఎరెక్షన్స్ రావు. అందుకని ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత చెప్తామమ్మా మీ ఇంప్రెషన్ అంత కరెక్ట్ కాదు, ఓకే ఉన్నాడు, జస్ట్ స్టే టుగెదర్ ఫర్ ఫ్యూ వీక్స్ అండ్ సీ. ఒకవేళ ఆ తర్వాత కూడా వాళ్ళు బాగున్నారు అనుకోండి, సంతోషం. బాగలేకపోతే ఇక ఈ ట్రీట్మెంట్ ఇచ్చినా సరే మెంటల్ ఇంకంపాటబిలిటీ తెస్తున్నారు. అతను పొటెన్సీ ఉన్నా నాకు వద్దండి అన్నారనుకోండి, ఇప్పుడు ఎవరేం చేస్తారు, దానికి ఎవరేం చేయలేరు. కాబట్టి పొటెన్సీ గ్రౌండ్ మీద కాకుండా ఇతర గ్రౌండ్స్ ఏమైనా ఉంటే మీ ఇష్టం. అది ఇద్దరు మనుషులు కలగకపోతే కలిసి ఉండమని ఎవరు చెప్పగలరు, చెప్పలేము. కాబట్టి మెజారిటీ ఫ్యామిలీస్ అయితే సర్దుకుంటే అమ్మాయికి నచ్చ చెప్తారు, అమ్మ నువ్వు చెప్పింది తప్పని రిపోర్ట్ చెప్తున్నాయి, నీ ఏమున్నా సరే అది కరెక్ట్ చేసుకో, సైకలాజికల్గా కలిసి ఉండడానికి ట్రై చేయి, చేయలేని పక్షంలో మీ ఇష్టం. తప్పితే యాజ్ ఎ డాక్టర్ మేమైతే నిజం చెప్పాం, అన్ని టెస్టులు చేసాం, పురుషుల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాం. ఆ తర్వాత అతను కూడా మేము పార్టిసిపేట్ చేయడానికి ఏమైనా అవసరం అయితే కొన్ని ట్యాబ్లెట్ 1-2 వేసుకో అయ్యా, దీని ద్వారా పార్టిసిపేట్ చేస్తే చాలు. అమ్మాయి అడుగుతుంది అదే, మీరు పార్టిసిపేట్ చేస్తే చాలు. కౌంట్ గురించి తర్వాత విషయం, పిల్లలు కలిగేది ఎప్పుడు సఖ్యంగా ఉంటే. కాబట్టి ఫస్ట్ పార్టిసిపేట్ చేయండి, సక్సెస్ఫుల్గా అయిన తర్వాత నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ప్రెగ్నెన్సీ గురించి మేమే చేస్తామని చెప్తాం. 99% ఆఫ్ అకేషన్స్ ఆ అబ్బాయి నార్మల్గానే ఉన్నట్టు వస్తుంది, అమ్మాయిలు కలిసి ఉంటారు, తర్వాత వచ్చి సారీ చెప్తారు, నాకు తెలియదండి, నాకు ఎవరో చెప్పిన దాన్ని బట్టి నేను నాకు తెలిసిన వీడియో చూసినందువల్ల ఇది కరెక్ట్ కాదనుకున్నా అంటే ఏదైనా డౌట్ ఉంటే అందుకు మేము చెప్తాం. పేరెంట్స్ చెప్పకండి, మీరు పెళ్ళైన పిల్లలు అంటే ఆల్రెడీ అడల్ట్స్, అబ్బాయి అమ్మాయి అడల్ట్స్ అయితేనే కదా పెళ్లి చేసుకున్నారు, మీరిద్దరు కలిసి రండి. మీకు ఏమైనా చెప్పదలుచుకుంటే మీ భార్య వచ్చి నాకు ఇది ఉంది సార్ మా ఆయన పిలిచి అడగచ్చు. మీ డాడీకి చెప్పినా ఉంటే మాత్రం ప్రాబ్లం వస్తుందమ్మా, ఎందుకంటే వాళ్ళకు అంత నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి ఆందోళన ఎక్కువ, ప్రేమ ఎక్కువ, అమితమైన వాత్సల్యంతో ఉన్న విషయాన్ని చెడగొట్టే అవకాశాలు ఎక్కువ. మేమే ఫ్యాక్చువల్గా ప్రాక్టికల్గా నాలెడ్జబుల్గా ఉంటాం, ప్లస్ మంచి చేసే ఉద్దేశంతో ఉంటాం. మాకు వీళ్ళు కలిసి ఉంటే మాకే ఇబ్బంది ఏం లేదు, విడిపోయినా మాకే ఇబ్బంది లేదు, కానీ చెప్పిన ఒపీనియన్ కరెక్ట్ ఉండాలి. ఓకే, జనరల్గా ఎవరైనా సరే కలిపే ఉద్దేశంతో ట్రీట్మెంట్ చేస్తాం. కలవాలి, కలిసి ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నారు, నేను పెళ్లికి ముందు వచ్చింటే వాళ్ళ ఇష్టం, కానీ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ మ్యారేజ్ని సేవ్ చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇందులో ఎంత అగ్రెసివ్గా వచ్చిన లేడీ డైవర్స్ తీసుకున్నా సరే ఆమెకు ఉండే ఇబ్బందులు ఆమెకు ఉంటాయి. డైవర్సీగా ఆమె తెలుసుకోకుండా కూడా కొన్నిసార్లు మాట్లాడుతుంటారు, మూర్ఖంగా ఉంటారు కొన్నిసార్లు. అమ్మా అట్లా కాదమ్మా, నువ్వు డైవర్సీ కంటే కూడా ఇందులో కరెక్షన్ చేసుకోగలిగితే యూ విల్ బి బెటర్ ఆఫ్ అని చెప్తాం. వినగలిగిన వాళ్ళు వింటారు,
లేదు మూర్ఖంగా బిహేవ్ చేస్తే ఇక వాళ్ళ జీవితం వాళ్ళే రాసుకుంటారు తప్పితే మేమైతే అందులో మేము ఎంటర్ కాము. ఫిజికల్ ఆస్పెక్ట్స్, సైంటిఫిక్ ఆస్పెక్ట్స్, టెస్టుల రూపంలో వచ్చేటువంటి ఆబ్జెక్టివ్ టెస్ట్ రిజల్ట్స్ వీటిని బట్టి మేము కోర్టుకి సబ్మిట్ చేస్తాం. కోర్టులో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఆ తర్వాత మేము చూసింది చాలా తక్కువ మంది విడిపోతున్నారు, చాలా తక్కువ విడిపోతుంది. మెజారిటీ దే అండర్స్టాండ్. ఎందుకంటే మనం చెప్తున్న మాటల్లో ఉండే నిజాయితీ కానీ టెస్ట్లో ఉండేటువంటి అక్యురసీ కానీ వాళ్ళకి నచ్చుతాయి. మనం గాలిలో మాటలు చెప్పట్లేదు. పాతకాలంలో ఇంపార్టెన్స్ అంటే వాడు పిచ్చోడు వాడి ఎరెక్షన్ అనేవాళ్ళు, యాజ్ ఇఫ్ దెర్ వాజ్ నో ట్రీట్మెంట్. టెస్టులు లేవు, ట్రీట్మెంట్ లేదు, కలవలేదా అయితే పంపించేసేయండి అనే ఒక మాట 1950s ఉండేది. 1970s నుంచి అది మారింది. కలవలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయండి. ఆ అమ్మాయి యొక్క బిహేవియర్ నచ్చక కూడా ఎరెక్షన్ రాలేదన్నాడు ఒకడు. ఆ అమ్మాయిని ఈమెతో కాదు సార్, వేరే వాళ్ళతో అయితే నేను పార్టిసిపేట్ చేశాను కూడా, బాగుంది, ఈమెతో చేయాలి. ఎందుకంటే షీఈస్ టూ అగ్రెసివ్, షీఈస్ టూ ఈగోయిస్టిక్, షీఈస్ టూ డామినెంట్. అందువల్ల నాకు ఆమెను చూస్తేనే నాకు రిపల్షన్, ఓకే, అందువల్ల రావట్లేదు. అలాంటివి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి తప్పితే దానికి ఏముంటుంది, ట్రీట్మెంట్ ఏముంటుంది, ఆమె యాటిట్యూడ్ మార్చుకోవాలి. కొంతవరకు ఎవరైనా సరే భార్యను భర్తను కొద్దిగా సబ్మిసివ్ ఉంటేనే కలుస్తుంది. ఎప్పుడైనా ఇద్దరు ఈగోయిస్టిక్ ఉంటే తప్పకుండా విడిపోతారు. ఇప్పుడు భార్య తగ్గాలి నేను చెప్పట్లే, భర్తలు కూడా తగ్గొచ్చు. కలిసి ఉండడానికి ఏ అడ్జస్ట్మెంట్ వాళ్ళు చేసుకోవాలి. ఫిజికల్గా ఉండే ప్రాబ్లమ్ మాత్రం మేము ట్రీట్ చేస్తాం. వాడిని తప్పనిసరిగా నార్మల్ రేంజ్కి తెచ్చి వాళ్ళకి ఆబ్జెక్టివ్ చెప్తాం, ఇది మీ నార్మల్ రేంజ్, ఈ తర్వాత మీరు మీ ఫ్యూచర్ తీర్చిదిద్దుకుంటా అంటే ఇందులో మాత్రం ప్రాబ్లం లేదు. మిగతా విషయాలు ఏమైనా ఉంటే మీరు మీ పేరెంట్స్ డిస్కస్ చేసుకోండి, ఫ్యామిలీ మీటింగ్స్ పెట్టుకోండి. ప్లస్ ఈ రిపోర్ట్స్ కావాలంటే ఏమైనా ఫర్దర్ కావాలంటే కూడా ఆఫ్టర్ 6 months మళ్ళీ మేము రిపీట్ చేసి చూస్తున్నాం, మేము చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి. ఎందుకంటే డైవోర్సెస్ హ్యావ్ రెడ్యూస్డ్ నౌ. వాళ్ళు మెజారిటీ ఏం చేస్తున్నారు ఇప్పుడు సారీ పొటెన్సీ అనే పాయింట్ తీసేశారు ఇప్పుడు అమ్మాయిలు కూడా. మెంటల్ ఇన్కంపాటిబిలిటీ, లేకపోతే ఇంకో అమ్మాయితో ఏదో ఉన్నారని చెప్పి రకరకాల అనుమానాలు ఉన్నాయని అలా చెప్తున్నారు తప్పితే పొటెన్సీ అనే దాన్ని మేము పొటెన్సీ ద్వారా డైవర్స్ అనేది మాలాంటి స్పెషలిస్టులు చాలా వరకు అరికట్టారు. ఓకే, ఫాల్స్గా చేసేటువంటి పొటెన్సీ ఎలిగేషన్స్ అన్ని కూడా మేము అరికట్టాం. ఎందుకంటే అందుకు తగ్గ సైన్స్ వచ్చేసింది, అన్డిస్ప్యూటబుల్ ఎవిడెన్స్ వచ్చింది. మేము ఈ టెస్ట్ చూపించిన తర్వాత లేదు మీరు ఏం చెప్పినా తప్పే అండి, ఆయన పొటెన్సీ లేదని అమ్మాయి అన్నది అనుకోండి, ఇట్స్ నాట్ కరెక్ట్, నోబడి విల్ అగ్రీ విత్ హర్. సో ఆ డిఫెన్స్ తీసుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు. మెజారిటీ ఆఫ్ మెన్ హూ ఆర్ పొటెంట్ విల్ బి డిక్లేర్డ్ as potent. Who are not potent, they can treated to be potent. సో ఈ మనిషికి పనికిరాడని చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. ట్రీట్మెంట్ తీసుకుంటే అందరూ బాగయ్యారు. ఎవరో ఒకళ్ళిద్దరు ఏమైనా ఉంటే హోమోసెక్షువాలిటీ వల్ల అలా జరిగింది. భార్యతో ఎందుకు కలవట్లేదు అంటే నేను పురుషులతో కలుస్తున్నా సార్, ఈ అమ్మాయి నాకు వద్దని గట్టిగా చెప్పగా కొడతారని చెప్తున్నాం మేము. నువ్వు హోమోసెక్షువాలిటీ ఉండి ఎలా పెళ్లి చేసుకున్నావు, మాకు వచ్చి ఇలా చెప్తున్నావు, ఆ ఉర్రం ముందు ఉండాలని మా నాన్న ఒప్పుకోలేదని. మీ నాన్న కోసం ఒక మనిషి జీవితాన్ని ఖరాబ్ చేయకూడదు కదా, అందుకని అతన్ని కూడా హోమోసెక్షువాలిటీ నుంచి మెల్లగా డిట్రాక్ట్ చేసి అతన్ని అది కూడా చేయొచ్చు. అలా కూడా ప్రాసెస్ ఉందా? ఎస్, హోమోసెక్షువాలిటీ పార్ట్నర్స్ ఎవరుతున్నారో వాళ్ళు వీళ్ళని వెంటాడుతుంటారు. ఎందుకంటే హోమోసెక్షువల్ పార్ట్నర్ అంత ఈజీగా దొరకరు. హెటరోసెక్షువల్ అంటే పురుషుడు స్త్రీ అంటే ఎవరైనా కలిసి వెళ్ళిపోతుంటారు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరు వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ హోమోసెక్షువల్ పార్ట్నర్ ఈజీగా దొరకరు. కాబట్టి ఉన్నవాడు ఎక్కడున్నా సరే వాడిని వెంటాడి పెళ్లి చేసుకున్నా సరే అతన్ని బ్లాక్మెయిల్ చేసి అతన్ని తీసుకొచ్చి చేస్తుంటారు. సో అలాంటి కాంటాక్ట్స్ అన్నింటినీ కట్ చేస్తే ఇతను కూడా మారుతాడు. ఓకే, సో హూ ఎవర్ ఈజ్ అ పార్ట్నర్ షుడ్ వాళ్ళని సెపరేట్ చేసేయాలి, వాళ్ళని బెదిరించి వాళ్ళని దూరం చేసేస్తాం. అది కూడా ఉంటుంది, చెప్తారు వాళ్ళు, మాకు పలానోడు ఉండాలి ఇలా చేశాడు కాబట్టి నాకు ఈ ఓరియంటేషన్ వచ్చిందని. తర్వాత అతనిలో ఏమైనా మేల్ హార్మోన్స్ తక్కువ ఉంటే కూడా అలా జరుగుతుంది. ఎప్పుడైతే హార్మోన్స్ పెరుగుతాయో అందులో తప్పకుండా స్త్రీల పట్ల ఆకర్షణ ఉంటుంది, పురుషుల పట్ల ఉండదు. ఒక రేపు జరుగుతుందంటే ఆ వ్యక్తిలో ఏముంది సైకాలజీ అంటే టూ మచ్ ఆఫ్ హార్మోన్స్. పార్ట్నర్ దొరకక ఉన్నాడేమో 6 నెలలు, అది మనకు తెలియదు. కానీ అతని హార్మోన్స్ ఏతున్నాయో అలా అలజడి సృష్టిస్తున్నాయి. ఎలాగైనా సరే అమ్మాయి వెంటబడి చేయమని అనుకున్నాయి అంటే అతని హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయి. దాన్ని హైపర్ సెక్షువాలిటీ అంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ రేపు చేసేంతవరకు వెళ్ళకూడదు. వెళ్ళాడంటే అతనిలో హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయా, అతని అగ్రెసివ్ క్రిమినల్ బిహేవియర్ ఉందా ఏంటో చూస్తాం. సో ఎవరికైనా హార్మోన్స్ ఎక్కువ ఉంటే వాడు తగ్గించేస్తాం. విరుగుడు కూడా ఉంది. ఎక్కువ హార్మోన్స్ ఉంటే తగ్గించి నార్మల్ రేంజ్లో పెట్టచ్చు. తక్కువ హార్మోన్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ పెంచవచ్చు. హోమోసెక్షువాలిటీ జరిగేది ఏంటంటే కొంతమంది రిసెప్టివ్ అంటే ఒక డామినెంట్ పార్ట్నర్ ఉంటాడు, ఒక రిసెప్టివ్ ఉంటారు, రిసెసివ్ అంటారు. అంటే ఒకళ్ళు ఏమో సబ్మిసివ్ ఉంటారు, ఒకళ్ళు డామినేట్ చేస్తుంటారు. రిసెసివ్ పార్ట్నర్స్లో మోస్ట్లీ హార్మోన్స్ తక్కువ ఉన్నాయి. ఓకే, వాటిని కనుక నార్మల్ ఇచ్చామనుకోండి అతను అనుకుంటుంది నేనెందుకు ప్యాసివ్ పార్ట్నర్ ఉన్నా అని వానికి ఉలికి పడతాడండి. నా హార్మోన్స్ బాగా, నేనే పురుషుడిని కదా, నేను స్త్రీల పట్ల పోవాలి కదా, వీడెందుకు వచ్చి నన్ను ఇది చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఆయనకు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా హార్మోన్ల మాయాజాలం. హార్మోన్ల నిష్పత్తి ఆ మోతాదును కానీ కరెక్ట్ సెట్ చేస్తే ఎలాంటి వాళ్ళైనా సరే నార్మల్ బిహేవియర్లోకి వచ్చేస్తారు. యూ కెన్ ట్రీట్ హైపోసెక్షువాలిటీ, యూ కెన్ ట్రీట్ హైపర్ సెక్షువాలిటీ అండ్ యూ కెన్ ట్రీట్ హోమోసెక్షువాలిటీ.
సో ప్లస్ ఫాల్స్ పొటెన్సీ అనే ఫాల్స్ ఎలిగేషన్ కూడా మనం అరికట్టచ్చు. అమ్మాయిలు పాతకాలంలో ఏది చెప్పి నడిచేదండి. డౌరీ హెరాస్మెంట్ పెట్టేస్తే పరిగెత్తుకుంటూ పోయి అరెస్ట్ చేసేవాళ్ళు. అలా అనేక మంది అబ్బాయిలు కూడా బలి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి దానికి ఇన్వెస్టిగేట్ చేయమంటున్నారు. ఇస్తే ఇచ్చిందని కంప్లైంట్, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా అమ్మాయిలు చెప్పేది బ్లైండ్గా వెళ్ళిపోకండి, దాంట్లో నిజాలు తెలుసుకోండి, నిజం ఉంటే అరెస్ట్ చేసుకోండి, యాక్షన్ తీసుకోండి. తప్పితే ఒక నోటి మాటతో మనుషుల్ని అరెస్ట్ చేసేయటము, నోటి మాటతో డైవర్స్ ఇచ్చేసేయటము, అది కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారనే అనుమానంతో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అవి. ఓకే, నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలే, ఎవరికి మాట్లాడలే. కానీ అమ్మాయిలకు కూడా ఫ్యాక్ట్ తెలిసి ఉండాలి. అకారణంగా చేసేటువంటి ఫూలిష్గా చేసే అలిగేషన్స్కి అంత భయంకరమైనటువంటి చికిత్స అన్న స్టెప్స్ ఉండకూడదు. అరెస్ట్ కానీ, బ్లేమ్ చేయటం కానీ, డైవర్స్లు కానీ అంత ఈజీగా ఇవ్వకూడదని గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ద్వారా ఇద్దరు ప్రొటెక్ట్ అవుతారు. అబ్బాయిలు ప్రొటెక్ట్ అవుతారు, అబ్బాయిలు బాగుంటే అమ్మాయిని మళ్ళీ చూసుకుంటాడు, కలిసిపోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మీరు అరెస్ట్ చేసిన తర్వాత ఇక అతను కలవడానికి ఎన్ని సరి క్లారిఫికేషన్ ఇచ్చినా సరే ఇక కలవరు. వాడు అంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకునే ముందు స్పెషలిస్ట్లను కన్సల్ట్ అవ్వాలి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. ఒకళ్ళు నచ్చపోతే 3 దగ్గర వెళ్ళండి. ఈ టెస్ట్లకు పెద్ద ఖర్చు అయితే 4 చోట్ల ఖర్చు పెట్టుకోగలిగితే 4 ఇంప్రెషన్ తీసుకురండి. దెన్ వీ కెన్ థింక్, దే కెన్ క్రాస్ ఎగ్జామిన్ డాక్టర్స్ ఆల్సో. డాక్టర్స్ పిలుస్తున్నారు మమ్మల్ని కోర్టుకు పిలిచి, దీని ఇంప్రెషన్ ఏంటి, దీని ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ఇది ఇలా వచ్చింది, ఇంకో దారి ఇట్లా వచ్చింది ఏంటి, దీని ఓవరాల్ సమ్మరీ ఏంటి అని అడుగుతున్నారు. ఇచ్చిన ఇంప్రెషన్ ప్రకారం వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే డాక్టర్స్ ఆర్ న్యూట్రల్. ఇప్పుడు డాక్టర్స్ ఆర్ న్యూట్రల్, జడ్జి గారు కూడా న్యూట్రలే. ఓన్లీ వీళ్ళిద్దరు గొడవ పడతాం, వీళ్ళిద్దరిలోనే ఎక్కడో చోట డిఫెక్ట్ ఉంటుంది. అంటే డిఫెక్ట్ కూడా కాదు, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ట్రీట్మెంట్ కూడా కావచ్చు. చికిత్స ఉందని తెలియకపోతే ఇలా జరుగుతుండొచ్చు. అదే అమ్మాయికి కనుక అమ్మ చికిత్స ఉంది, నువ్వేం టెన్షన్ పడకు, మీకు చేసి పెడతాం అని అంటే ఆ అమ్మాయి కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటుంది. అట్లా ఉంది. కాబట్టి పొటెన్సీ ఒక పవిత్రమైన విషయం. స్త్రీకి తన స్త్రీత్వం అనేది ఎంత గొప్పదో, పురుషుడు పొటెన్సీ అనేది అతని మొగతనం అనేది అతను అంత గౌరవప్రదంగా చూసుకుంటాడు. దాంట్లో కొరతలు వస్తే అతను చికిత్స తీసుకొని తను కూడా ఒక భర్తగా సక్సెస్ కావాలని కోరుకుంటాడు. అంతేగాని క్షణక్షణము వేధించేటువంటి హరాస్మెంట్ చేసి టార్చర్ చేసి వైపుతో ఉండాలని కోరుకోడు. సో అమ్మాయిలు ఒక్కసారి మేము చెప్తాం, అమ్మ నువ్వు స్టాప్ చేయి, నీ వర్షన్ స్టాప్ చేస్తే లెట్ అస్ వెయిట్ ఫర్ 3 months. మేము కనుక సక్సెస్ కాకపోతే అప్పుడు మళ్ళీ ఇంతో మాట్లాడతాం, యూ స్టాప్, బీ ఏ గుడ్ ఫ్రెండ్ టు హిమ్, దట్స్ ఇట్. అందులోనే మీకు సక్సెస్ ఉంటుంది. దాని ద్వారా చికిత్స కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. చాలా ప్రాసెస్ ఉంది సార్, కొత్త నాలెడ్జ్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.